ప్రియమైన వర్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రభుకు స్తోత్రం. మనం ఈ రీతిగా ఒకరిని ఒకరం కలుసుకోవడమే దేవుని మహాకనికరం. జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ కుటుంబములో కలిసి ఉన్న ప్రియమైన కుటుంబములన్నిటికీ యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తూ, మీ వ్యక్తిగత అవసరతల కొరకు, కుటుంబముల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. ప్రభుకు స్తోత్రం. పరిశుద్ధాత్మునితో అనుదినము అను ఈ క్లుప్త సందేశం ద్వారా మీరు ఆశీర్వదింపబడి ప్రభు చేత మీరు హెచ్చింపబడుటకే ప్రార్థనాపూర్వకముగా ఈ కార్యక్రమమును ప్రసారము చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, మిమ్మును బట్టి అనేకులు యేసయ్య ప్రేమలోనికి రావాలి. అందుకొరకే ఈ సందేశమును మీరు విని అనేకులకు షేర్ చేయాలని ప్రేమతో మిమ్మల్ని నేను కోరుచున్నాను. ఇప్పుడు ఈ రోజునకు సంబంధించిన దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన మాటలోనికి వెళుదామా? రోమీలకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఈరోజు దేవుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము ద్వారా మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నట్లు పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నాడు. దేవుని ప్రేమ నీలో నాలో పరిశుద్ధాత్మ నింపుదల పొందుకున్న ప్రతి ఒక్కరికి వారి మీద కుమ్మరింపబడి ఉన్నది. ఆ నిరీక్షణ ఎన్నటికీ మిమ్మలను సిగ్గుపరచదు అని ప్రభు నామములో నేను మిక్కిలి తేటగా మీకు తెలియపరుస్తున్నాను. జీవితంలో దైవికమైన ప్రేమ చాలా ముఖ్యం. ప్రియులారా, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14-16 వచనములు. రేపేమి జరుగుతుందో మీకు తెలియదు, మీ జీవమేపాటి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఇట్టి అతిశయమంతయు చెడ్డది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకపు జీవితం ఒక పొగలాంటిది. ఈ అసూయ, పగ, ద్వేషం చాలా కుటుంబాలకు వేదన కలుగ చేస్తున్నది. అందువలన ఈ ఉదయకాల సమయముననే ప్రభు చేతికి అప్పగించుకొనండి. ప్రభువా మీ ప్రేమ చేత నన్ను నింపండి. పరిశుద్ధాత్ముడా, మీ ప్రేమాభిషేకముతో నన్ను నింపండి. మీ ప్రేమను నేను వెల్లడి చేయువాడనుగా, మీ ప్రేమను మోసుకుని వెళ్ళువానిగా నన్ను మార్చండి. ఒకరి కోసం ఒకరితో ఒకరము కలిసి ప్రార్థించుటకు, ఈ కుటుంబ జీవితమును కట్టి లేపుటకు మీరు సహాయము చెయ్యండి. ప్రభువా వ్యర్థమైనటువంటి డంబపు మాటలు, అసూయ, పగ మాకొద్దయ్యా. అలాంటి తలంపుతో ఈ ఉదయకాల సమయమున ప్రభు వైపు చూసి మీరు నాతో కూడా కలిసి ప్రార్థిస్తారా? ప్రభు ఒక గొప్ప సమాధానమును, విశ్రాంతిని మీకు ఇస్తాడు. ఈరోజే ఇవ్వబోతున్నాడు. ఇది ఒక మాధుర్య దినముగా మారబోతుంది. మీ కొరకు ప్రార్థిస్తాను. ప్రేమగల తండ్రి, ఈ దినమందు మీరు మా కొరకు ఇచ్చిన చక్కటి మాట, రోమీయులకు వ్రాసిన పత్రిక 5:5, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మా హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది గనుక ఆ నిరీక్షణతోనే మేము బ్రతుకుచున్నామయ్యా. ఇప్పుడు నాతో కలిసి ప్రార్థించేటువంటి ప్రియ బిడ్డలు, తోటి సేవకులు, విశ్వాసులు, ప్రభువా విశ్వాస కుటుంబముల కొరకు స్తోత్రం. ఇంత మట్టుకు నడిపించిన దేవుని కృప ఇక మీదట మీ బిడ్డలను నడిపించాలి. కీడుకు, దుష్టత్వమునకు, శ్రమలకు తప్పించి కాపాడండి. సమాధాన ప్రభు ఈ దినమంతా ఒక దైవికమైన ప్రేమ చేత బిడ్డలను నింపండి. దైవిక ప్రేమ పొంగి పొరలాలి. మీ చేతికి అప్పగిస్తున్నాను. మీ మహిమగల ఆశీర్వాదములు కుటుంబములో మంచువలే దిగాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభుకి స్తోత్రం. ప్రభువును మహిమపరచండి. ప్రభు అయిన యేసు నామములో మీకు మరొకసారి శుభములు. మీ కొరకు ప్రార్థిస్తాము. ఇంకను ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841
5286 మరియు 72995463. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.